అందరికీ నమస్కారం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, ఐషోర్ సోల్మన్ గారి దర్శకత్వంలో ఏప్రిల్ 2 వరల్డ్ వైడ్గా మన ముందుకు రిలీజ్ అవుతున్న సినిమా వైల్డ్ డాగ్. సో ద కింగ్ హిమ్సెల్ఫ్, వైల్డ్ డాగ్ హిమ్సెల్ఫ్ విజయ్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు, అలాంగ్ విత్ హిస్ ఫెంటాస్టిక్ టీమ్. సో బేసిక్గా నాగార్జున గారు అని అంటే ఇంటర్వ్యూలో లేడీస్ ఉండాలి, అమ్మాయిలు ఉండాలి, బట్ ఏంటి సార్ ఇది ఒక్క ఆడ మనిషి లేకుండా, అంటే నేను ఆడదాన్ని బట్ ఒక మన్మధుడుగా తెలుసు, సోప్గాడుగా తెలుసు. సో వీ నో ఓన్లీ లైక్ లేడీస్ టచింగ్, ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ ఆఫ్ టచింగ్ యూ. సో బట్ అలాంటిది ఐ నో దిస్ మెన్ ఆర్ హ్యాండ్సమ్, బట్ దెన్ హౌ ఇస్ దిస్? మాకు చాలా కంప్లైంట్ లాగా ఉంది. ట్రైలర్ చూసాను, అమేజింగ్ రెస్పాన్స్ అండ్ ఐ లవ్డ్ ఇట్. మన చిరంజీవి గారు మీ ఇద్దరు కాంబినేషన్లో ఏది చేసినా హిట్టే, రేటింగ్స్ పరంగా బిగ్ బాస్ ఫినాలే హిట్టే, ఇది కూడా హిట్టే. అండ్ విత్ ఇన్ నో టైమ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అండ్ కింద కమెంట్స్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ దే ఆర్ సేయింగ్ మీ కెరియర్లో వన్ ఆఫ్ ద వెరీ స్పెషల్ మూవీస్గా నిలుస్తుందని చెప్పి. వెరీ హ్యాపీ కామెంట్స్ చూసి, ఎస్పెషలీ sharing it with them. వాళ్ళందరూ మాకందరికి ఒక చాట్ గ్రూప్ ఉంది, ఆ చాట్ గ్రూప్లో ఐ వాజ్ షేరింగ్ కామెంట్స్ అండ్ ఆల్సో వెబ్సైట్ రివ్యూస్. అది యునానిమస్గా critics and the masses and everybody commenting good things is a rare thing. And it was very good. This morning also I was so happy to wake up. ఒకసారి యూట్యూబ్ చూసి యూట్యూబ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. సార్ ఒకప్పుడు ఇలాంటి లేకుండే, అంటే లైక్ యూట్యూబ్లో రిలీజ్ అవ్వడాలు, ద వ్యూవర్షిప్, సీయింగ్ అండ్ ఆల్ లేదు. బట్ హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ ఫర్ యూ టు యునో? ఇట్స్ వెరీ డిఫరెంట్. అప్పుడు వి యూస్ టు వెయిట్ ఫర్ ద కలెక్షన్స్ ఇన్ ద ఈవినింగ్, ఆ డిసిఆర్లు అన్నీ వచ్చి కలెక్షన్స్ చూసుకుని, ఈవెన్ టాక్ కూడా ఇమీడియట్గా నో రివ్యూస్ టిల్ మండే, నో రివ్యూస్. But that was good actually. మండే వరకు రివ్యూస్ లేదు, సినిమా బాగాలేకపోయినా చూసేవారు. ఇప్పుడు అసలు 10 minutes after the film the review comes, I really pity you guys. I'm telling you, especially youngsters అందరినీ really వెరీ సూన్ జడ్జ్మెంటల్ అయిపోతారు. మరి సినిమా జరుగుతుండగానే వచ్చేస్తున్నాయి. సో వి సీ మహేష్ బాబు గారు ట్వీటింగ్, ఎవ్రీవన్ ఇస్ ట్వీటింగ్, అఖిల్ ఇస్ ట్వీటింగ్, ఎవ్రీవన్ ఇస్ ట్వీటింగ్ ఓన్లీ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్, సేయింగ్ ఏమంటారు, మై బ్రదర్ ఇస్ ఫియర్లెస్లీ ట్రయింగ్ న్యూ థింగ్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్ టు ద వరల్డ్, అది ఇది అని చెప్పి. చిరంజీవి గారితో విషయం చెప్తాను. చిరంజీవి గారు నా కొంచెం వైల్డ్ డాగ్ ట్రైలర్ రెడీ అయింది, చూస్తాను. ఏం అడుగుతున్నావు చూడమని ముందే చూపించి, ఎప్పుడు అడగవు కదా. ఏంటంటే మీరు చూసి మీకు నచ్చితే ట్వీట్ చేస్తాను అడుగుదామని సెంట్ యూ ద ట్రైలర్ అన్నాను. సినిమా నచ్చినా నచ్చకపోయినా, ట్రైలర్ నచ్చినా నువ్వు నచ్చుతావు నాకు, నేను ట్వీట్ చేస్తున్నాను ఫస్ట్ అని చెప్పారు. సో ఎనీవే హీ లవ్ ద ట్రైలర్, హీ సెడ్ చాలా చాలా బాగుంది ట్రైలర్ చూసి. సో హీ ట్వీటెడ్, దెన్ మహేష్ పంపించు. మహేష్ ఇన్స్టెంట్లీ ఇన్ 3 minutes, అంటే 2 minutes 20 seconds ట్రైలర్ ఉంది, 3 minutesలో too cool, too terrific అని he put a message. Then I said, can I use this screenshot? That was so cute. So he immediately said, of course. And then I read on the comments box that his fans were so happy that they could see his DP. I didn't realize they were thanking me. So Meeta, I'm very happy that you saw his DP. So దీన్ని బట్టి మాకు ఏమర్థమైందంటే, నాకు సార్ ట్విట్టర్ ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టాలో లేరు, మీరు యూట్యూబ్ ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి నవ్ వి నో వాట్ టు కమెంట్, వాట్ హ్యాస్ టు రీచ్. ట్విట్టర్లో చూడమ్మా, యూట్యూబ్లో చూసా, యూట్యూబ్ కామెంట్స్ చూసాను. సార్ ఒకటి తెలియక అడుగుతున్నాను, అంటే కొంచెం భయంగా ఉంది అడగడానికి. అంటే వైల్డ్ డాగ్ ప్రెస్ మీట్ నేను చేసినప్పుడు చాలా వెపన్స్, ఇక్కడ వెపన్స్, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా థియేటర్కి వెళ్ళినా వెపన్స్ తో వెళ్ళబోతున్నారా? అంతే కదా, వైల్డ్ డాగ్ వరకు వెపన్స్ పట్టుకుని వెళ్తాం. ఓకే. అండ్ ట్రైలర్ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని గోకుల్ చాట్, అంటే లైక్ ప్రెస్ మీట్లో మనము గోకుల్ చాట్ అనేది రివీల్ చేయకపోయినా గోకుల్ చాట్ సరౌండింగ్స్లో జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి అని మాట్లాడుకున్నాం. సో ద రియల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అండ్ నేను ఇక్కడే ఉన్నామ్మా, హైదరాబాద్లో. ఐ వాస్ హియర్ ఓన్లీ 2013. I still remember that day also. Sad thinking about it.
my heart goes out to the families and everybody in that chart, Gokul Chaat to Lumini Park to Konark Theatres. It's a serial blast kada jarindi, and నాకు గోకుల్ చాట్ I remember, you know, I used to go there. నాకు పానీపూరి చాట్ తింటాకి వెళ్ళేవాడిని, కార్లోనే తెచ్చి ఇచ్చేవారు. ఐ నో గోకుల్ చాట్ వాజ్ క్వైట్ క్లోజ్ టు మీ. గోకుల్ చాట్ తెలుసు కదా, చాట్ అండ్ పానీపూరి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ హైదరాబాద్. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. అండ్ వెన్ నాకు సాల్మన్ ఈ కథ చెప్పినప్పుడు, డైరెక్టర్ సాల్మన్ కథ చెప్పినప్పుడు జస్ట్ ఇమీడియట్లీ ఆ విజువల్స్ అన్నీ వచ్చాయి. అండ్ ఇమీడియట్లీ ఐ గాట్ yes, I want to do the film. And I've been to Lumbini Park, I've been to Konark Theatre. So did we recreate these places again for shooting? Yes, we did. Of course, not Gokul Chaat trailer lo kuda chusaru. Yeah. We recreate chesamu. Was it nostalgic because మీరు అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు, ఇప్పుడు nostalgic కాదు, it's not disturbing, great memories. ఎందుకంటే బ్లాస్ట్ అయిన తర్వాత కూడా 2 days తర్వాత వెళ్ళాను నేను. ఓకే just to see it, what happened there. అప్పుడంతా all the whole things were blasted out and burnt, charred, నల్లగా పొగతో ఇదైపోయి అద్దాలు పగిలిపోయి అన్నీ అక్కడంతా టేప్లు వేసేసి పోలీస్ అంతా బ్లాక్ చేసి ఉన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ అదంతా. ఐఎమ్ షూర్ వాట్ మీరందరూ అలీ నువ్వు హైదరాబాదే కదా, నువ్వేం చేస్తున్నావు అప్పుడు? I was there at my hotel only అది జరిగినప్పుడు. So we were all scared to go there. Actually we also wanted, curiosity ఉంటుంది కదా వెళ్ళి చూద్దామని. So as we were, it was almost 14 years back I guess. We were also a little young by then, we couldn't go. మీరు ఎక్కడైనా విన్నారా? అప్పటి వరకు టెర్రరిస్ట్ అటాక్స్ కానీ బాంబ్లాస్ అంటే ఏదో US లో అక్కడ విన్నది, కానీ మనకు ఫస్ట్ టైం నో సీరియల్ ఇన్ అవర్ బ్యాక్యార్డ్. సో ఇట్ వాజ్ లైక్ లుమ్ని పార్క్ చిన్నప్పుడు అన్నిసార్లు వెళ్ళి చూసేవాళ్ళము. సో యూ వాస్ కైండ్ ఆఫ్ స్కేర్డ్ అండ్ టుక్ ఎ స్టెప్ బ్యాక్ ఇన్ థింకింగ్ దట్ ఓ దిస్ కెన్ హ్యాపెన్ సో క్లోజ్, మన ఇంటికి ఇంత దగ్గరలో ఇట్లాంటిది జరగవచ్చు అని. And I think it was spread all over that it can happen anywhere more. There are more bombs also, it can happen anywhere. So we are not allowed to get out of the house also. And I live close by to the Secunderabad railway station. So people used to think there are bombs there also. So we are not allowed to go out only. But Mayank, you don't belong from Hyderabad, is it? So you heard about this incident. You live in Mumbai? No, I live in Chhattisgarh. There's a place called Raipur. From there 60 kilometers. Rajnandgaon is a place where I. So when you heard about the incident and when you were a part of Wild Dog, so how was it, you know, to relate things and work? So we heard about the blast, that it all happened. My relatives live here near Secunderabad area only. So they used to tell, my uncles are there. Yeah. So when someone close from the family tells that this happened, so it strikes, it hits you more. Yes, absolutely. So I have a very vivid memory of it. Dialogues vinte everything is so strong, it makes sense, it's goosebump moment laga undi. And ఒక గుర్తులేని వ్యక్తి వచ్చి ఇంతమంది అమాయకులను చంపితే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. యా. సో అహిషోర్ సాల్మన్ గారు ఇస్ అ రైటర్ అండ్ ఐ మీన్ మీకు రైటర్గా ఆయన పరిచయం, బట్ ఫస్ట్ ఫిల్మ్ అంటే ఇంత పెద్ద స్టార్ హీరోని పెట్టుకొని లైక్ హౌ డిడ్ యూ బిలీవ్ ఇన్ అహిషోర్ సాల్మన్ గారు? No, I worked with Salman with ఊపిరి సినిమాలో, and I know his capabilities as a writer. And he has already directed ఒక హిందీ ఫిల్మ్, John Day. So already he has an idea about direction and all of that. He is very clear ఏం కావాలో. And మా సినిమాకి అదే అవసరం. అంటే కొత్త డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తున్నారనే కమెంట్స్ కూడా నాగార్జున గారు ఇస్ బీయింగ్ వెరీ. అది సినిమా బాగున్నంత వరకు ఓకే అమ్మా, బాగాలేదనుకో ఎందుకు కొత్త డైరెక్టర్లతో చేస్తున్నారు అంటారు. ఈ రివర్స్ లో కూడా ఉంటాయి. ఐ ట్రస్టెడ్ హిమ్, ఐ బిలీవ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెరీ నైస్. అండ్ లాస్ట్ లో ఒక బీప్ డైలాగ్ కూడా వచ్చింది. బీప్ డైలాగ్ అంటే we didn't expect sudden గా విని what అని. ఇప్పుడు see he is a NIA agent have to be very tough, right people తో అవసరం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళని చూస్తే డెఫినెట్గా అలాగే మాట్లాడతారు. మనమే మాట్లాడతాం ఎవరి మీద కోపం వస్తే, బాగా కోపం వస్తే మాట్లాడతాం అంటే
పిట్ట పిట్ట పిట్టలాడిపోతుంది ఇలాంటివి విన్నాం కానీ ఇలాంటిది వినలేదు కదా అని చెప్పేసి. అండ్ యా సార్, అంటే ఐ వెయిటెడ్ ఫర్ వన్ థింగ్, సార్ కాంబినేషన్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి, లైక్ లీడ్ యాక్ట్రెస్ దియా మిర్జా గారు. ఇట్స్ సర్ ఫస్ట్ తెలుగు ఫిలిం అండ్ మీడియాకి మీ ఫీల్డ్కి అయిన వైల్డ్ డాగ్ అవ్వచ్చు, నాకు కాదు అని అంటారు ఆవిడ. సో దియా మిర్జా గారి గురించి. అండ్ స్మాల్ క్యారెక్టర్ బట్ వెరీ లవ్లీ క్యారెక్టర్. దాని బ్యాక్గ్రౌండ్ ఉంది, ఐ కాంట్ రివీల్. పర్సనల్ ట్రాజడీ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ క్యారెక్టర్. తర్వాత రివీల్ చేస్తాను. అండ్ దియా మిర్జా కూడా హైదరాబాద్ అమ్మ, తెలుసు. అవునా? ఓకే. హైదరాబాద్ సెయింట్ ఆన్ స్కూల్. ఓ గ్రేట్. సో తనకి 15-16 ఏజ్లో, ఐ థింక్ 16-17 ఏజ్లో షీ బికేమ్ మిస్ ఇండియా. అక్కడ నుంచి షిఫ్ట్. అండ్ సమంత గారి పోస్ట్ చూసామన్నమాట, నాగమామ యూఆర్ లుకింగ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్ అని చెప్పేసి. షీఈ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిలిం. అమల గారు ఏమన్నారు ఇంతకి? అమల ఏదో ఒక 10 ముద్దుల ఎమోజీలు, 10 హార్ట్ ఎమోజీలు, 10 సూపర్ స్టార్ ఈ ఎమోజీలు అన్ని పెట్టింది. ఇలాంటి స్క్రీన్ షాట్స్ మాకు దొరకవు చూడడానికి. నాకు స్పెసిఫిక్గా ఎస్పెషలీ మై ఆంట్స్ అండ్ ఆల్ చిన్నప్పుడు కర్నూలులో వి యూజ్డ్ టు గో టు థియేటర్. పిల్లల్ని తీసుకెళ్తే టికెట్స్ ఈజీగా దొరుకుతాయి అని ఫర్ ఆల్ ద మూవీస్ తీసుకెళ్ళేవాళ్ళు. సో స్పెసిఫిక్లీ షీ కాల్ మీ అండ్ షీ సెడ్, చిన్నప్పుడు అంతా ఎందుకు పనికి రావురా నువ్వు, సినిమాల్లోకి వెళ్ళని తిట్టేవాళ్ళము. సో ఫైనల్లీ ఆ పని చేస్తున్నావు. ఎందుకు పనికి రాకపోతే సినిమాల్లోకి వెళ్ళాలా? ఇప్పుడు సినిమాలు థియేటర్ల చుట్టూ తిరిగి లైక్ ఓకే ఫైనల్గా దే కుడెంట్ బిలీవ్ దట్. అంటే నేను చాలా రోజులు చెప్పలేదు నేను నాగార్జున సార్తో చేస్తున్నాను అని. సో దేవర్ లైక్ అదేంటి ఎవరు ఎక్సెప్ట్ మమ్మీ తప్ప ఎవరు చెప్పలేదు అనమాట. సో దే ఆల్ వర్ వెరీ సర్ప్రైజ్ నమ్మలేకపోతున్నాము. బట్ ఇట్స్ గుడ్ టు సీ యూ. బట్ అందరిలోకి దే వర్ డిగింగ్ ఫర్ నాగ్ సార్స్ లుక్. సో లుక్ అండ్ సార్ వెనకకి ఇక్కడికి టోటల్ కాంట్రాస్ట్. అక్కడేమో క్లీన్ షేవ్, ఇప్పుడేమో బియర్డ్. ఓకే, ఏదన్నా సెట్ అవుతుంది ఫర్ షూర్. సో అలా క్లీన్ షేవ్డ్గా, అంత నీట్గా, అంత యూనో వెరీ వెల్ పాయిజ్డ్గా అండ్ ఆల్ మాకు చూడడం కూడా చాలా కొత్తగా ఉంది. ఎన్ఐ ఏజెంట్ అంటున్నారు, బేస్డ్ ఆన్ ట్రూ బాంబ్ బ్లాస్ట్ అంటున్నారు. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ అంటే డీల్ చేసే విధానంలో చాలా క్వశ్చన్స్ వస్తాయి అవి ఇవి అని. ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందా మీరు? Yes, absolutely. Solomon took all care. He did a lot of research. NIA గురించి, రా గురించి, అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఏం జరిగింది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు దీని వెనకాల ఉన్నది, అతని జర్నీ ఏంటి, ఆ హోల్ ఫిలిం అతను పట్టుకోవడం. వీ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ఇండియా, ఎక్స్ట్రాక్ట్ చేసి. సో దట్ ఈస్ ద హోల్ ఫిలిం. ఎవరు ఈ బ్లాస్ట్ చేసింది, ఎవరు అతన్ని బాగా ఫాలో అయ్యి అతన్ని బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో ది ఏజెంట్స్ బ్యాక్గ్రౌండ్స్ ఈ ఫాలో. బికాజ్ జనరలీ ఎన్ఐఏ ఏజెంట్స్ వాళ్ళు ఈ సీక్రెట్ మిషన్స్ చేసినప్పుడు యాక్చువల్ పేర్లు అవి బయట పెట్టరు, రియల్లీ పెడతారు. సో నేను కొంచెం ఫిక్షనల్ నేమ్స్ అన్ని వాడుకున్నాను సినిమాటిక్గా. బట్ యాక్చువల్ పేర్లు, ఎందుకంటే ఆ ఏజెంట్స్ ఎవరు అనేది బయట తెలియకూడదు కదా. సో వాళ్ళని అండ్ ఆర్య ఇస్ అ రా ఏజెంట్, తను కూడా తెలియకూడదు. Actually normal people who look like normal people. So Solomon did a very good this thing. And మేము ఈ యాక్షన్ సీక్వెన్స్ మాకు వీ హ్యాడ్ 2 యాక్షన్ డైరెక్టర్స్. డేవిడ్ అని మాకు అబ్రాడ్ నుంచి వచ్చాడు. కోవిడ్ మూలంగా ఈ కుండ్ కంటిన్యూ. అండ్ ఆఫ్ కోర్స్ దట్ మాకు కూడా బెటర్ అయింది శ్యామ్ కౌశిక్ ఫ్రమ్ బాలీవుడ్. ఇంక్రెడిబుల్, క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. ఆల్మోస్ట్ అప్పుడు మీరు ట్రైలర్లో చూసే 50% ఆఫ్ ద యాక్షన్ ఆయన చేసింది, ఆల్ ద సీక్వెన్సెస్. అండ్ ఐ షుడ్ సే స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్, శ్యామ్ కౌశిక్. అండ్ డేవిడ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్, ఎందుకంటే అతను ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇటువంటి సినిమాలన్నీ చేశాడు. ఈ గన్ ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ మాకు కాంబాక్ట్ పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ బేసిక్స్ అన్నీ ట్రైన్ చేశారు. సో
once the casting is done, first 3 months, every morning we used to come here at 6 a.m. And train. How to hold a weapon. Just 6 to 9. Yeah. Yeah. సో వాళ్ళు గన్ను పట్టుకున్నా కూడా సినిమాలో లుక్స్ సో Realistic. న్యాచురల్ Yeah, yeah. the way they hold the gun and all of that and actual running and all those sequences and ఇంకోటి Solomon what he did was ఒక ఆర్మీ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టారు who goes into these kind of missions Okay, Yeah. okay, okay. so real major. Oh. రియల్ మేజర్ ఆయన So used to tell you. కమాండ్స్ ఎలా ఉంటాయి సైలెంట్ కమాండ్స్ ఎలా ఉంటాయి అన్ని సినిమాలో కనపడతాయి చూసి Silent signals. సైలెంట్ సిగ్నల్స్ సో రఫ్లీ ట్రైలర్లోని ఎంతో మంది షూట్ చేశారు సార్ డైరెక్ట్ పాయింట్ అవుట్ రియల్ లైఫ్లో ఎవరినైనా అలా చేయాలనిపించిందా అనిపించిందా సార్ లేదమ్మా ఎవర్ హెల్డ్ రియల్ వెపన్ yes of course I fired a real weapon And all the weapons we used in the movies were real. అన్ని రియల్ real Right. weapons దిస్ వన్స్ yeah all real weapon కొన్ని కాదేమో కానీ బేసిక్ ఇది కాదు ఇది కాదు ఇది అనేది కాదు ఓకే let's not talk about it అండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో సేయింగ్ దట్ బాయ్ ఎంట్రా అది మీరు చెప్తే బాగుంటుంది ఇంకొకసారి బాగా ఒకటే అబ్బకు పుట్టారా ఇది నైస్ డైలాగ్ Yeah. ఈజ్ రిటన్ ఇట్స్ మోర్ ద టాక్టిక్స్ ఏంటంటే ఒక అతన్ని ఒక రూమ్లో పడేసి చుట్టూ ఆల్ దీస్ పీపుల్ ఆర్ స్టాండింగ్ కంప్లీట్లీ డామినేటింగ్ గజిబిజ్ చేసేసి వాడి దగ్గర నిజం లాక్కోవడానికి అవును అవును దట్ ఈస్ ద హోల్ ఐడియా సో వాడు ఏమన్నా దానికి రివర్స్ చెప్పడం యాక్చువల్లీ కంప్లీట్లీ ఏమంటారు వాట్ ఈస్ దట్ థింగ్ స్కేరింగ్ Intimidate. ఇంటిమిడేటింగ్ టాక్టిక్స్ సో సినిమాలో అర్థం అవుతుంది ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి ఇక్కడ అటువంటి. అండ్ ఆయన అవతల నుంచి యాక్టర్ చెప్పే ఏమని సార్ అరెస్ట్ చేసుకోండి సార్ అది ఇది అని మాట్లాడుతుంటే లైక్ ఇది అంటే ఇట్ డింట్ లుక్ లైక్ అ ఫిల్మ్ ఇట్ లుక్ లైక్ సంథింగ్ లైక్ రియల్ హ్యాస్ హ్యాపెన్ అండ్ యూ ఫిల్మ్డ్ ఇట్ లైక్ అంటే బిగ్ బాస్ హౌస్ లో లాగే సీక్రెట్ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేసినట్టు దట్ రియలిస్టిక్ ఇట్ Yes, వాస్ absolutely. ఎవ్రీథింగ్ That's what is happening, no? అరెస్ట్ చేసుకుంటే అయిపోయింది ఇక కేసు అయిపోయింది, నడుస్తుంది. వెళ్తారు బెయిల్ వస్తుంది దిస్ ఇస్ హ్యాపెనింగ్ అలా చెప్పడం వల్ల కదా ఈస్ కాల్డ్ వైల్డ్ That's why the Yeah. name, the name That's how Wild the Dog name is- comes in. నో మర్సీ. వైల్డ్ దాంట్లో కూడా లాస్ట్ లో కూడా అతను పట్టుకున్న అతని ఫేస్ చూపిలేదు మేము అవును బట్ అంటాడు కదా ఏం చేస్తారు రా మీరు ఇండియా తీసుకెళ్ళి కూర్చోబెట్టి రోజు బిర్యానీ తినిపిస్తారు తినిపిస్తారు. పేపర్లో ఫోటోలు Yeah. వేసి హీరోలుగా నన్ను హీరోలాగా ప్రొజెక్ట్ చేస్తారు. ప్రొటెక్ట్ చేస్తారు ఆయన కూడా చంపేశారు కదా సార్ మీరు? చంపేశారు సినిమా చూడు ఓకే సౌండ్ అయితే వినిపించింది యు ఆర్ పిస్సింగ్ నాగార్జున గారు ఓకే అండ్ ఈవెన్ దో రైట్ నౌ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద మూవీ బట్ బికాస్ ఐ హావ్ బిన్ అసోసియేటెడ్ విత్ ఆల్ దిస్ ఐఎమ్ లైక్ ఫీలింగ్ లైక్ పార్ట్ ఆఫ్ ద Part of the టీమ్ team. అంత చిల్డ్ అవుట్ ఉన్నారు వెరీ చిల్ అవుట్ వెరీ ఈజీ షూట్ వి ఎంజాయ్డ్ ఇట్ సినిమాలో అసలు సాంగ్స్ లేవు ఎందుకు ఈ సినిమాలో ఇప్పుడు వైల్డ్ డాగ్ అంటూ టెర్రరిస్ట్ అని కానీ We- పాటలు పాడుకుంటే వెళ్ళమంటా we are imagining all you like men and Sayami doing a song like maybe a promotional do song an item song సార్ ఒకవేళ ఈ సినిమా వైల్డ్ డాగ్ కి టైటిల్ ట్రాక్ ఉంటే ఎలా ఉండేది? ఎలా ఉంటుంది వైల్డ్ డాగ్ పేరు ఇలాగే గన్స్ గిన్స్ పెట్టుకుని బాంబ్ బ్లాస్ట్లతో సాంగ్ తీయాలి బట్ ఎస్ఎస్ తమన్ గారు అంటే ట్రైలర్ త్రూ అవుట్ వెరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నో బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇట్ ఇస్ లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ కి దిస్ సౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ యా సినిమా అయిపోయిన తర్వాత థింకింగ్ మేమంతా టీమ్ వాజ్ థింకింగ్ ఎవరు మ్యూజిక్ బాగుంటుంది తమన్ వెరీ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీసెంట్గా క్రాక్ సినిమా కూడా చేశాను అది చూసాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ఫ్యాంటాస్టిక్ అప్పుడు నిరంజన్ అండ్ మాకు రాజు గారు అది కూడా చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బిఫోర్ ఆల్సో ఐ నో తమన్ వెరీ వెల్ సో ఈ ఆస్ట్ టు డూ ఇట్ అండ్ తనకి పాపం టైం లేకపోయినా ఎలాగైనా చేశాడు ఒక వర్షన్ ఇస్తే నచ్చలేదన్నాము మళ్ళీ రెండో వర్షన్ అది నచ్చలేదన్నాము మూడో వర్షన్ ఇచ్చాడు అట్లా సో యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ద ట్రైలర్ హౌ ఇట్ పిక్డ్ ఇట్ అప్ సో Taman is fantastic. I should thank you Taman for putting up with us. Yeah, also a lot of action sequences. నిజంగా మీకు దెబ్బలు తగిలే ఉండాలి షూటింగ్ టైంలో బాడీ డబుల్ సార్ ఫింగర్ కట్ అయింది కదా సార్
Yeah, easy. We had stitches, I had 6 had stitches. direct- పోయిందిలే అమ్మా ఇప్పుడు ఓకే ఇక్కడ డైరెక్ట్ Okay. 6 stitches దేర్ నో నైస్ ఇంత వాసిపోయింది చక్కగా నెక్స్ట్ డే సో మీకు కూడా వాళ్ళకి తగిలినాయి అన్ని Even the కొట్టుకుపోవడం directors also I know, had a director- small sprain while shooting. So అందరికీ చాలా కొట్టుకుపోవడం దెబ్బలు తగిలాయి ఓకే సో నీకేమైనా జరిగిందా Ali? I'm prone of getting hurt, so Yeah, అంటే every day I used to get somewhere or the other. ఓకే సో ఎస్ సార్ అంటే ఇలాంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో సేయింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అని బట్ ఇట్ డజంట్ ద ట్రైలర్ డెంట్ గివ్ అస్ అ ఫీల్ ఆఫ్ ఇట్స్ నాట్ అ కమర్షియల్ ఫిల్మ్ లాగా అయితే ఎవరికి అనిపించలేదు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఐ ఫీల్ కమర్షియల్ ఎలిమెంట్ ఇస్ సంథింగ్ వాట్ పీపుల్ లైక్ దట్ ఈస్ కమర్షియల్ అంతే కదా సో దట్స్ వాట్ ఐ ఫీల్ ఇస్ అన్ ఎలిమెంట్ లైక్ అది నచ్చేది రకరకాల జానర్స్లో ఉండొచ్చు రకరకాల ఇదిగా ఉండొచ్చు దానికి ఏమీ రాసి లేదు కదా కమర్షియల్ ఒకప్పుడు సినిమాలో 6 పాటలు ఉండాల్సిందే ఇప్పుడు లేవు కదా చాలా సినిమాలు ఈ సినిమానే కాదు లాట్ ఆఫ్ ఫిలిమ్స్ 1-2 పాటలు ఉంటాయి అండ్ ఫైట్స్ ఫర్ ఫైట్ సేక్ లేకుండా సో ఐ థింక్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అనే ఫార్ములా వెళ్ళిపోయింది మనం చూసే సినిమాల్లో ఫార్ములా ఇస్ స్ట్రాంగ్ సినిమాగానే చూస్తున్నారు అండ్ మాకు ఐ ఫీల్ ద అడ్వాంటేజ్ ఆల్సో ఈ కోవిడ్ టైంలో బాగా ఎక్స్పోజ్ అయిపోయారు వరల్డ్ సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ రకరకాల సినిమాలు చూస్తాం బ్రిటిష్ ఇంగ్లీష్ జర్మన్ ఫ్రెంచ్ కొరియన్ రకరకాలు సో ఈ ఎక్స్పోజర్తో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఇట్స్ గుడ్ హెల్తీ హెల్తీ యాక్చువల్లీ yeah. సో ఎస్ ఫిల్మ్స్ కెన్ ఇట్లా కూడా ఉండొచ్చు ఇట్లా కూడా ఉండొచ్చు ఇట్లా కూడా సో ద ఫిల్మ్ ఇస్ టోటలీ అబౌట్ లాస్ట్కి క్లైమాక్స్లో ఇంతకీ ఈ ఎన్ఐఏ ఏజెంట్ ఈ టీమ్ పట్టుకుంటుందా లేదా అండ్ హౌ డూ వీ డీల్ హిమ్ లేటర్ అనేది దట్ ఈస్ ద మేజర్ పాయింట్ ఫర్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు యూనో లైక్ అది దాని గురించి వెయిట్ చేస్తున్నారు April 2nd ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఇన్ థియేటర్ So I'll start with you guys and then I'll end it with Nag sir. So Prakash, how important is Wild Dog to you and April 2nd, how is it going to be to you? Until like nervous or mixed feelings or what? Okay, so I'll deal with these questions one by one. First of all, Wild Dog is extremely important to me because of the entire journey that we've all been a part of, and it has turned out so amazingly well. There's such great memories that I have of this film, of the kind of work we've all put in. The best part being we've got to share screen space with Nag sir, and he's made working so easy for all of us. He made it so effortless. There wasn't one moment that any one of us would either feel that if we wanted to do something a certain way, he would be the first one to give us that independence to do it. And for people like us, that's the greatest power you could even imagine, you could even dream of. So this film is going to be a very, very special film for me. So you're looking forward for April 2nd? Eagerly. Eagerly. Yes, Pradeep garu. So I think just even the casting would just either you have someone stalwart of the industry and then you know 4 characters coach and kaakunda 2 of the guys can't even speak Telugu but they're purely being selected on merit basis in a lot of auditions and so and also for us to give the kind of importance of the first movie ki you are on posters of every single poster it's never heard of actually so we kind of spoiled for that we don't know what's happening, right? So I think we're very blessed and it's a great opportunity to be part of. Yeah, for that ante for a matter ippudu the interview kuda it could be only Nag sir but the kind of you know ante idi just Nagarjuna garu cinema kada it's like a team effort, everyone is a lead anedi it's shown clearly. It is a team story is also a team story, so it is very important for us. So Ali, Not to forget sir, like I మొన్న కూడా నేను చెప్పాను సార్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఇవాళ. సార్ మళ్ళీ షూట్ లొకేషన్లో సార్ మీ షూస్ బాగున్నాయి షర్ట్ బాగుంది అది అని ఏం అడగలేదు కదా? అడగలేదు. నేను నిజంగా ఆ ఇన్సిడెంట్ కూడా నేను
హౌస్లో ఉన్నప్పుడు అడిగాను, అది బయట టెలికాస్ట్ కాలేదు అది. నేను సార్ని లోపల ఉన్నప్పుడు షూ అడగడం బయట టెలికాస్ట్ కాలేదు అది. సో అయిపోయింది. నేను కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అడిగేసాం అయిపోయింది కదా, ఇప్పుడు నేను సార్ని బయట ఏం అడగాలి, సార్ మీరు ప్రామిస్ చేశారు కదా షూ ఇస్తారని చెప్పి, నేను బయట అడిగితే బాగోదని చెప్పి ఐ డెంట్ ఆస్క్ ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. వీ వర్ షూటింగ్. నేను ఒకరోజు నా క్యారవాన్లో ఉన్నాను, సార్ వాజ్ ఇన్ దిస్ క్యారవాన్, ప్యాకప్ అయిపోయింది, వీ వర్ గెటింగ్ రెడీ టు గో హోమ్. సడన్లీ సర్స్ టీమ్ మెంబర్ కమ్స్ అప్ టు మీ అండ్ ఈజ్ లైక్, సార్ నీకు పిలిచారన్నారు. ఐ డెంట్ హ్యావ్ అ క్లూ అసలు ఏం జరిగింది. నేను కిందకి వెళ్ళిపోయి నాక్ చేసి సార్ అన్నాను. యా కమ్, ఐ రిమెంబర్, ఐ ప్రామిస్డ్ యూ సంథింగ్ అని చెప్పి యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ సార్. ఎంత పెద్ద చిన్న మెమరీ కార్డ్ లో హౌ మచ్ స్టోరేజ్ ఇస్ దేర్. He sent Avinash also a shirt and you were also freaking out. No, when we were listen to this, we were in Manali shooting చేసినప్పుడు సార్ మధ్యలో బిగ్ బాస్ కోసం వచ్చారు తెలుసు కదా. సో సార్ నాకు పిలిచి, అరే నువ్వు వేసుకున్న జాకెట్ ఉంది కదా ఇలాంటి చాలా బాగుంది, ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడ కొన్నావు అని అడిగారు. సార్ ఇక్కడే మార్కెట్లో ఉంది, అది బాగుంది కానీ అంతే క్లోజ్ ఉంది కదా అన్నారు. లేదు సార్ అది ఒకటి ఓపెన్ ఉంటుంది అని. అరే ఐ ఆల్సో వాంటెడ్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. ఓకే అన్న, అయిపోయింది. కట్ చేస్తే సార్ తీసుకొచ్చి బిగ్ బాస్ వాళ్ళందరికీ ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్ అన్నారు కదా సార్, దట్ ఇస్ మై ఫ్యామిలీ అన్నారు. ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు అన్నారు. గుర్తుందా ఈ సీజన్ జాకెట్ ఇచ్చారు. సో దట్ వాజ్ he bought it in Manali only. సో అలా జరిగింది అది. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఐ థాట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటారంటే of course we are all extended family. Yeah, so he remembers everything, for he does it for everyone. I know. And ఒక రోజు నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. She had arranged a dinner for us also there. There? Yeah, nice dinner. Last day of shoot. Not last day, there was one more day. Sir. With sir, yeah. ఇంకా ఉన్నాయిలే డిన్నర్లు. You're also invited to see. Definitely sir. Lot of speculation sir. OTT release అన్నారు, థియేటర్ లో రిలీజ్ అవుతుంది అది ఇది, but the best thing is థియేటర్ రిలీజ్ అవుతుంది and we all want to watch this. అంటే పాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు, బట్ ఇట్స్ నాట్ అ పాన్ ఇండియా. అంటే లైక్ అన్ని భాషల్లో బట్ ఇలాంటి సినిమా హ్యాస్ టు బి సీన్ ఆన్ 70mm స్క్రీన్ ఓన్లీ అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ దట్ April 2nd it's coming up. చూసావు కదా స్పాన్ లొకేషన్స్ చాలా కష్టపడి అంత తిరిగి చేసాం. అండ్ డిజైన్ ఫర్ థియేటర్ మధ్యలో కోవిడ్ వచ్చి మరీ ఎక్కువ డిలే చేసేస్తే ప్రాబ్లం అని చెప్పి అనుకున్నాం. లక్కీగా థియేటర్ కూడా ఓపెన్ అయ్యి అందరూ వస్తున్నారు, చూస్తున్నారు సినిమాలు. సో వేర్ ఆల్ వెరీ. సో అభిమానులందరికీ లైక్ నాగార్జున గారి అభిమానులందరికీ, మన్మధుడు అభిమానులందరికీ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్ అగైన్ బికాస్ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మా ఫస్ట్ సినిమా. సో వాట్ డూ యూ వాంట్ టు టెల్ దెమ్? నేను కూడా వి ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు షో దెమ్ ద ఫిల్మ్, వెరీ ఈగర్. సినిమా అయిపోయింది, నెక్స్ట్ 15 days ఇస్ క్రూషియల్. సో అందరూ ఎక్కడో ఏదో కనెక్ట్ అవుతారు దీనికి. అండ్ వెరీ నైస్ పంచీ కమర్షియల్ డైలాగ్స్. Exactly. Like you said. That's what commercial means. Yeah. The dialogues. Actually. So all these are there. And I wish all my team members all the best. Thank you so much, sir. Thank you so The much. back end guys all the best, and I wish myself all the best. We all wish you all the very best, sir. Thank you, Srimati. Thank you so much sir, and we are eagerly waiting for the release of the film. So April 2nd రోజున వైల్డ్ డాగ్ రిలీజ్ అవుతుంది అండ్ ద ట్రైలర్కి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తే సినిమాకి మీరు ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తారో తెలుసు. సో డోంట్ ఫర్గెట్ టు క్యాచ్ all of them in theaters on April 2nd. So this is Wild Dog's team signing. Actually sir, bye bye link meer chepte baaguntundi. This is Wild Dog team signing off. Good night, love you all. Tada bye bye, nenu mi Nagarjuna. Thank you. All right, okay. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.